నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. పహల్గామ్ సంఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్తో ఉన్న నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామంది. ఈ నీటి ఒప్పందం 1960లో భారత్ పాక్ మధ్య జరిగిన ఒప్పందం. అప్పుడు మధ్యవర్తిగా ప్రపంచ బ్యాంక్ ఉంది, వరల్డ్ బ్యాంక్ అంటాం కదా, అది ఉంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య కానీ రెండు దేశాల మధ్య కానీ నదులు ప్రవహిస్తున్నప్పుడు ఇలాంటి ఒప్పందాలు తప్పనిసరి అవుతుంది. మీరెంత నీరు వాడుకోవాలి, మేమెంత నీరు వాడుకోవాలి, ఫ్లడ్ వాటర్ విషయం ఏమిటి, ఇలాంటివన్నీ ప్రాజెక్టులు ఎన్ని కట్టుకోవాలి అనేది. ఒకళ్ళు ప్రాజెక్టులు కడితే ఇంకొకళ్ళకి తెలియజేసి వాళ్ళ అనుమతితో కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి ఆ ఒప్పందాల్లో. మరి ఇప్పుడు భారతదేశం నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఏమవుతుంది? సింధు నది అటు పైనుంచి వచ్చి భారతదేశంలోంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. భారతదేశం అంటే కాశ్మీరు పైనుంది, అదేమో దిగువనుంది పాకిస్తాన్. అందు గురించి పైనుంచి దిగువకు ప్రవహిస్తుంది, వెళ్ళిపోతుంది. మనది ఎగువనున్న దేశం. దాంతోపాటు దానికి ఉపనదులు ఉన్నాయి, 5 ఉపనదులు: జీలం, చీనాబ్, సట్లెజ్, రావి, బియాస్. ఈ 5 ఉపనదులు 5 నీటి సోర్సెస్ అనుకుందాం. 5 అంటే పాంచ్ అంటారు కదా, పాంచ్ అబు అంటే నీరు, అంబు. పంజాబ్ అయింది. పంజాబు 2 ముక్కలుగా ఉండి పాకిస్తాన్లోకి ఉంటుంది. దాన్ని పంజాబ్ ప్రావిన్స్ అంటారు వాళ్ళు. మన దగ్గర ఉన్న పంజాబ్ను పంజాబ్ రాష్ట్రం అంటాం. ఈ పంజాబ్ ఏరియాలోనే అత్యధికంగా పంటలు పండుతాయి. ఏది? పాకిస్తాన్లో. అక్కడే పంటలు పండుతాయి. వాళ్ళంతా తింటున్నది కేవలం ఈ నదుల కింద పంటున్న, ఈ ప్రాజెక్టుల కింద పండిన పంటల అన్నమే. గోధుమ కానీ బియ్యం కానీ బాస్మతి బియ్యం పండిస్తారు. 80% ఎక్కువ జల విద్యుత్తులో కూడా 25% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది పాకిస్తాన్కు. తాగునీరేమో 93%. అంటే అది లేకుంటే ఇంకా ఉట్టిదే, దానిపైన 4 ఎంటకపోవలసిందే. నీటిలోంచి బయటపడ్డ చేపలాగా అయిపోతుంది ఒకవేళ నీరు నిజంగా భారతదేశం ఆపేసినట్టయితే. పంజాబ్ పేరు 5 నదుల వల్ల వచ్చినట్టుగానే సింధు నది పేరున హిందూ దేశంగా భారతదేశాన్ని అంటారు కదా. హిందూ దేశం పేరు సింధు నది వల్లే వచ్చింది, మనందరికీ తెలిసిన విషయం అది. ఏకంగా 16 మిలియన్ హెక్టార్లను ఈ నదులు తడుపుతున్నాయి. ఇవి లేకపోతే నీటికి కటకట, పంటలకు కటకట, అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్నది పాకిస్తాను. మూలిగైనక్క మీద తాటి పండు పడ్డట్టు అవుతుంది. అయితే ఒకవేళ నీటిని ఆపేసినట్టయితే రక్తం ప్రవహిస్తుంది అని బెనజర్ భుట్టో తనయుడు బిలాల్ భుట్టో భారతదేశాన్ని హెచ్చరించాడు. అది పిచ్చివాగుడు, దానికి అర్థం లేదు. వాళ్ళ పరిస్థితి ఏమిటో వాళ్ళు చూసుకోకుండా అడ్డగోలుగా వాగిన వాగుడు. కొందరు రాజకీయ నాయకులు వాగుతుంటారు కదా, వాళ్ళ బలం ఏమిటో వాళ్ళకి తెలియదు, అర్థం లేని మాటలు, అట్లాంటి మాటలే. దాన్ని లెక్క పెట్టాల్సిన పని లేదు. యుద్ధ వాతావరణం ఇప్పుడు కమ్ముకొని ఉంది, నిజమే. ఇరు దేశాల మధ్య ముఖ్యమైన నీటి ఒప్పందం ఇంకొకటి ఉంది, సీమ్లా ప్యాక్ట్ ఒకటి ఉంది ఇరు దేశాల మధ్య. అది శాంతి ఒప్పందం. ఆ శాంతి ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. అంటే ఒకళ్ళపైన ఒకళ్ళు కాల్పులు జరుపుకోకూడదు, సరిహద్దులు ప్రశాంతంగా ఉంచుకోవాలి అనేది. మొన్నటికి మొన్న మళ్ళీ ఈ 2 రోజుల్లోనే మళ్ళీ కాల్పులు జరిపారు పాకిస్తాన్ నుంచి. అసలు తెలిసి చేశారా, తెలియక చేశారా అనేది అర్థం కాదు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? యుద్ధం ఎవరికీ మంచిది కాదు, నిజమే. ఎవరు యుద్ధాన్ని కోరుకోరు. కానీ యుద్ధం వల్ల ఇరు దేశాలకు నష్టమే. కానీ పాకిస్తాన్ ఇంకా నష్టపోతుంది. ఎందుకంటే దాని ఆర్థిక పరిస్థితి చితికి చిన్న భిన్నమై ఉంది. దానికి అంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు. ఇదివరకు ప్రతిసారి భారతదేశంతో పోరాటానికి తలపడ్డప్పుడు మట్టి కరవాల్సి వచ్చింది. ఆ చరిత్ర కూడా దానికి ఉంది. అయినా కూడా అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో పిచ్చివాగుడు తప్ప ఇంకేమీ కాదు. దాని మిలిటరీ శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి అంతా కూడా భారతదేశంతో పోల్చినట్టయితే ఆమడ దూరంలో ఉంది. దానిపైన మరో వీడియో చేస్తాను నేను. ఇక్కడ నీటిని, అంటే భారతదేశం నీటిని వెంటనే ఆపేయగలదా అంటే ఇన్ని నదులు ఉన్నాయి కదా, సింధు నది మెయిన్ నదితో పాటు. ఏమవుతుందంటే మన దగ్గర భారతదేశం వైపు 39 డ్యామ్స్ ఉన్నాయి. 39 డ్యాముల్లో కొన్ని
ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి, కడుతున్నారు. కట్టిన వాటిలలో నీరు ఆపేసినా, ఎంత తక్కువ ఆపేశారనుకున్నా కూడా అది పాకిస్తాన్కు తీరని నష్టమే. కానీ ఇప్పటికిప్పుడు మొత్తం నీరు ఆపేసే డ్యామ్స్ మన దగ్గర లేవు. పూర్తి కావాల్సిన డ్యామ్స్తో పాటు ఇంకా కొత్తవి కడితే, ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత మనం ఇష్టం వచ్చినట్టుగా డ్యామ్స్ కట్టుకోవచ్చు మన అనుకూలంగా. పాకిస్తాన్ అడగాల్సిన పని లేదు, పాకిస్తాన్కి చెప్పాల్సిన పని లేదు. డ్యాములు అవసరం ఉన్నాయి. ఇవి 2016లోనే ప్రభుత్వం గుర్తించింది. అప్పుడు ఇంకా డ్యాములు కట్టాలి, వాటిని పూర్తి కాని డ్యాములను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ 8-9 ఏళ్లలో పెద్దగా పురోగతి ఏం కనిపించలేదు. అందుకే ఏం చేసిందంటే ప్రభుత్వం ఇప్పుడు 3 రకాలుగా వెళ్తాం, 3 స్టేజెస్లో. ఎట్లా? ఒకటేమో పాత డ్యామ్స్, ఉన్న డ్యామ్స్ ఉన్నాయి కదా, వాటిని ఆపు చేయడం. రెండోది నిర్మాణంలో ఉన్న డ్యాములను వెంటనే పూర్తి చేయడం. మూడవది కొత్త డ్యాములను వెంటనే కట్టడం. కొత్త డ్యాములు వెంటనే కట్టడం అంటే అంత సులభమైన పని కాదు. మనం చూసాం కదా, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో డ్యాముకు ఎంత ఖర్చు అవుతుంది, వయబిలిటీ ఎట్లా ఉంది, ఎక్కడ కట్టొచ్చు, మొత్తం కొండ ప్రాంతాలు, ఎక్కడ కట్టొచ్చు, ఎలా కట్టొచ్చు అనేది లక్షల కోట్ల వ్యవహారం. అది ఒక రోజుతోనో ఒక సంవత్సరంతోనో అయ్యే పని కూడా కాదు. కనుక ఇప్పటికిప్పటికి బంద్ చేసినా ఆపేసినా కూడా పాకిస్తాన్కు చాలా నష్టమే. అది తెలియక మూర్ఖంగా మాట్లాడడం, యుద్ధానికి నేను వస్తానని అనడం, అంటే పిచ్చివాగుళ్ళు, తలకాయలేని వాగుళ్ళే మొత్తంగా. అట్లా మాట్లాడడం దానికి భావ్యంగా లేదు. అది సవ్యమైన పద్ధతి కూడా కాదు. యుద్ధం ఇరువైపులా నష్టమే, కానీ దానికి ఎక్కువ నష్టం అవుతుంది, మొత్తం చితికిపోతుంది. రేపటి నాడు యుద్ధం అంటూ వస్తే ఏమవుతుందో కూడా తెలియదు పాకిస్తాన్ పరిస్థితి. భారతదేశం ఏమో సైజులో కూడా పెద్దది, దాని మిలిటరీ సంపద పెద్దది. అదంతా చూసుకోకుండా గొర్రె కొమ్ములున్నాయనుకొని కొండ గుద్దుకున్నట్టు ఉంటుంది. సాధ్యమయ్యే పనే కాదు. అట్లాగే నీళ్లను మొత్తం ఆపేయలేరు, కానీ కొంచెం ఆపినా కూడా పాకిస్తాన్కు ఇబ్బందులు తప్పవు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ పెట్టండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరోసారి ధన్యవాదాలు.